ఏమైంది బాబు అట్టుండావు? ఇంటిపైన దిగులు పెట్టుకున్నావా? అలాంటిదేం లేదు సార్. ఇంకటి నుంచి నీకు ఈ బాధ ఉండదులే బాబు. రేపే మీ నాయన దగ్గర బయలుదేరదాం. సార్ నిజంగానా? అవునబ్బా, మీ నాయన కోసం ఇంత దూరం వచ్చి మేం చెప్పిన పనులంతా గంగిరెద్దులా తలాడిస్తూ చేసినావు చూడు, ఆనే నచ్చేసినావబ్బా. ఈ కాలంలో అమ్మా నాయన మాట వినేదే కష్టమైపోతుండది. అట్లాంటిది మీ నాయన కోసం అలవాటు లేని కష్టాన్ని కూడా ఓర్చుకున్నావు చూడు. నిజంగా నీలాంటి బిడ్డ ఉండడం వాడు చేసుకున్న అదృష్టం. నువ్వు గెలిచినావబ్బా. నా కోపానికి ప్రేమ అనే మందు పెట్టి నీ మాటని ఎగ్గించుకున్నావు. థ్యాంక్ యూ సార్. పేరెంట్స్ పిల్లల కోసం చాలా సాక్రిఫైజులు చేస్తారు. వాళ్ళు మాకు చేసిన దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ చాలా తక్కువ మంది పిల్లలకే దొరుకుతుంది. అది ఈరోజు మీ ద్వారా నాకు దొరకడం చాలా హ్యాపీగా ఉంది. ఏమైంది బాబు అట్టుండావు? ఇంటిపైన దిగులు పెట్టుకున్నావా? అలాంటిదేం లేదు సార్. ఇంకటి నుంచి నీకు ఈ బాధ ఉండదులే బాబు. రేపే మీ నాయన దగ్గర బయలుదేరదాం. సార్ నిజంగానా? అవునబ్బా, మీ నాయన కోసం ఇంత దూరం వచ్చి మేం చెప్పిన పనులంతా గంగిరెద్దులా తలాడిస్తూ చేసినావు చూడు, ఆనే నచ్చేసినావబ్బా. ఈ కాలంలో అమ్మా నాయన మాట వినేదే కష్టమైపోతుండది. అట్లాంటిది మీ నాయన కోసం అలవాటు లేని కష్టాన్ని కూడా ఓర్చుకున్నావు చూడు. నిజంగా నీలాంటి బిడ్డ ఉండడం వాడు చేసుకున్న అదృష్టం. నువ్వు గెలిచినావబ్బా. నా కోపానికి ప్రేమ అనే మందు పెట్టి నీ మాటని ఎగ్గించుకున్నావు. థ్యాంక్ యూ సార్. పేరెంట్స్ పిల్లల కోసం చాలా సాక్రిఫైజులు చేస్తారు. వాళ్ళు మాకు చేసిన దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ చాలా తక్కువ మంది పిల్లలకే దొరుకుతుంది. అది ఈరోజు మీ ద్వారా నాకు దొరకడం చాలా హ్యాపీగా ఉంది.